బాధ్యత అంటే నేపాల్లో ఆందోళనలు జరుగుతున్నాయి. అక్కడ ఆందోళన జరిగితే 200 మంది తెలుగు వాళ్ళు అక్కడ చిక్కుకుపోయారు. ఆ సమయంలో ఎవరైతే హెచ్ఆర్ మినిస్టర్ ఉన్నాడో లోకేష్ గారిని రియల్ టైం గవర్నెన్స్ లో ఉండి మానిటర్ చేయమని ఆదేశాలు ఇచ్చాను. ఇది జవాబుదారీతనం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. సంక్షేమం అంటే ఓట్ల రాజకీయం కాదు. సంక్షేమం అంటే తాత్కాలిక అవసరాల్ని తీర్చడం కూడా కాదు. సంక్షేమం అంటే పేదల జీవితాలు మారాలి. పథకాలు అంటే పేదల జీవన ప్రమాణాలు పెరగాలి. అందుకే అన్ని వర్గాలతో చర్చించి 2024లో సూపర్ 6 హామీ మీకు ఇచ్చాం.